బడ్జెట్లో తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపించింది కేంద్రం. కనీసం తెలంగాణ పేరు కూడా లేకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్లో భారీ కేటాయింపులు ఉంటాయని ఆశపడిన తెలంగాణ సర్కార్కు మరోసారి నిరాశే మిగిలిందని చెప్పవచ్చు. బడ్జెట్లో తెలంగాణకు మరోసారి మొండి చెయ్యి చూపించింది కేంద్రం. కనీసం తెలంగాణ పేరు కూడా లేకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్లో భారీ కేటాయింపులు ఉంటాయని ఆశపడిన తెలంగాణ సర్కార్కు మరోసారి నిరాశే మిగిలించిందని చెప్పవచ్చు. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, అంటే తెలంగాణ పేరు లేకుండానే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టారు, అంటే దీన్ని ఎలా చూడాలి? రైట్ సందీప్, ఎంతో ఆర్భాటంగా ఎంతో అట్టహాసంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పట్ల ఆ పార్టీకి సంబంధించినట్టు ముఖ్యంగా బీజేపీ దాని అలియన్స్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం చప్పట్లు చరిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం పార్లమెంట్లో. కానీ చాలా విపక్షాలు మాత్రం దీన్ని పెదవి విరుస్తున్నట్టుగా అర్థమవుతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు మాత్రం కేంద్ర బడ్జెట్ మీద అసంతృప్తితో ఉన్నట్టుగానే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ముందుగా మనం తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలో కనీసం తెలంగాణ పదం కూడా ఉచ్చరించకుండా పార్లమెంట్లో బడ్జెట్లో దాదాపు మనం చూసాం. అంతసేపు మాట్లాడిన దాంట్లో ఆర్థిక శాఖ మంత్రి తెలంగాణ గురించి ప్రస్తావించలేదు. తెలంగాణకు ఈ బడ్జెట్ ద్వారా ఇవి ఉనగూరబోతున్నాయి అన్నటువంటి విషయం మీద కూడా ప్రస్తావించలేదు. ఎందుకంటే శీతకాన్ని చూపించిందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతూ తెలంగాణ కూడా అన్ని రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణ కూడా అంతర్భాగమే. తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ సపరేట్ అయిన తర్వాత తెలంగాణకు మాత్రం మొదటి నుంచి కూడా అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ప్రస్తావన ఉంది. ఆనాడు ఇప్పుడు మనం 10 ఏళ్లుగా అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది బీజేపీ నేతృత్వంలో. మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది 10 ఏళ్ల పాటు. ఇక్కడ 10 సారి కూడా అన్యాయం జరిగిందన్నటువంటి ప్రస్తావన తీసుకొచ్చింది ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు చాలా మంది కూడా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆరోపించారు. ప్రస్తుతం చూసుకుంటే ఇలాంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అయింది. ఇక్కడ ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది. అక్కడ మాత్రం మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం మళ్ళీ అన్యాయం జరిగింది అన్నటువంటి ప్రస్తావన చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎక్కడ ఎలాంటి బడ్జెట్లో చోటు లేకపోవడం అనేది ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనతో కొంతమంది ఎంపీలు మంత్రులు కూడా రెస్పాండ్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొదట్లో మనం చూసాం బడే బాయ్ అని ప్రస్తావించారు. మోడీని చాలా సందర్భాల్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో 1-2 కలిసిన సందర్భంలో కూడా ఖచ్చితంగా మేము కేంద్ర సహాయం కోరుతాము, ఖచ్చితంగా మాకు శత్రుత్వం లేదు, ఓన్లీ ఎలక్షన్స్ మాత్రమే టైంలో తప్ప మిగతా టైంలో మేము రాజకీయాల జోలికి పోమని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ చాలా సందర్భాల్లో కలిశారు, కేంద్ర మంత్రులను కలిశారు, బట్ మోడీని కూడా కలిశారు. కానీ ప్రజెంట్ బడ్జెట్లో చూస్తే మాత్రం ఎలాంటి ప్రస్తావన లేదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి సర్కారు చాలా గంపెడ ఆశలు పెట్టుకుంది ఈ బడ్జెట్ మీద. కారణం ఏంటంటే రైల్వే ప్రాజెక్టుల మీద కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు అంశం మీద కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ గురించి ఆలోచిస్తోంది. అదేవిధంగా పలు రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా ఎంఎంటీఎస్ని ఎక్స్పాన్షన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇట్లాంటి అన్ని కూడా పెద్ద ప్రాజెక్టులుగా చూస్తుంది. ఒక్కొక్కటి మనం చూసుకుంటే ఈ రైల్వే లైన్లకు సంబంధించి 12,000 కోట్ల రూపాయల దాకా లాస్ట్ టైం మాట్లాడుకున్నారు క్యాబినెట్లో. ఖచ్చితంగా కేంద్రం దీని మీద కనుక దృష్టి పెడితే మనం ఈ పనులు చేసుకోవచ్చు. చాలా ఏరియాలకు కేవలం రోడ్డు సదుపాయం మాత్రమే తెలంగాణలో ఉంది. మిగతా ఏరియాలకు కేవలం రైల్వే కనెక్టివిటీ కొన్నిటికి మాత్రమే ఉంది. చాలా ఏరియాలో రోడ్డు కనెక్టివిటీ ఉంది. కనుక ఆ ఏరియాలో కూడా రైల్వే లైన్లు రావాలంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం అవసరము. కేంద్రం బడ్జెట్లో సరైనటువంటి దాంట్లో పెంచాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అదేవిధంగా 85,000 కోట్ల రూపాయలతో వివిధ రకాల రోడ్డుకు సంబంధించినటువంటి కొన్ని పనులు కావచ్చు, లేదంటే వివిధ రకాల ప్రాజెక్టులకు సంబంధించి రైల్వే లైన్లకు సంబంధించి టోటల్గా ఇంత ఖర్చు అవుతుందని కూడా ఒక ఎస్టిమేషన్ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కానీ ఆ ఊసైతే దీంట్లో కనిపించట్లేదు.
లేదు. అటు రోడ్ల విషయంలో కానీ, రైల్వే లైన్ల విషయంలో కానీ ఇట్లాంటివి పూర్తిగా అన్యాయం జరిగిందనే విషయం అయితే అర్థమవుతోంది. రీసెంట్గా మనం చూస్తున్నాం, బండి సంజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మన పద్మశ్రీ సంబంధించినటువంటి అవార్డు ఇష్యూలో గద్దర్ ప్రస్తావన వచ్చినప్పుడు కానీ మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేది లేదు అన్నటువంటి ఇండైరెక్ట్గా ఈ బడ్జెట్ కూడా మనకు అర్థమవుతోంది. ఒక పక్క అవార్డుల విషయంలో కొంత అన్యాయం జరుగుతుందని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా గతంలో బడే బాయ్ అన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఇప్పుడు ఖచ్చితంగా చీటింగ్ చేసింది అనేటువంటి విషయం కూడా మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా విషయంలో చాలా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా రీసెంట్గా బండి సంజయ్ మాట్లాడే విషయం కానీ కొన్నిసార్లు కిషన్ రెడ్డి కూడా చాలా తీసుకొస్తాం, అది తీసుకొచ్చాం, ఇది తీసుకొస్తాం భవిష్యత్తులో అని చెప్పారు. కానీ ప్రజెంట్ చూసినట్లయితే ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ఎలాంటిది కూడా లేదు. లక్షల కోట్ల బడ్జెట్లో ఏ మాత్రం రాష్ట్రానికి ఉపయోగం లేకుండా ముఖ్యంగా 8 మంది ఎంపీలు కూడా ఉన్నారు. మొన్న రీసెంట్గా మనం చూసాం, తెలంగాణ కోసం ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ రీసెంట్గా ఎలక్షన్స్లో కూడా నినాదం తీసుకుంది, మేము మన లోకల్గా ఉన్నది లోకల్ పార్టీ, మనం పోయి పార్లమెంట్లో ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రం కోసం, అలాంటిది మాకు ఓట్లేయండి అన్నారు. కానీ వాళ్ళకి ఎవరికి ఓట్లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి 8 సీట్లు ఇచ్చింది, బీజేపీకి కూడా 8 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈ 8 మంది ఎంపీలు ఎందుకు ప్రెషర్ చేయలేకపోయారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, రింగ్ రోడ్డుకు సంబంధించిన కావచ్చు, మెట్రోకు సంబంధించినటువంటి 2వ దశ పనులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తావన లేకపోవడం, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందనేటువంటి విషయం అయితే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది మళ్ళీ పునరాలోచించాల్సిన ఉంది. కనీసం తర్వాత దీని మీద సవరించాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈవినింగ్ మేబీ ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా కేంద్ర బడ్జెట్ మీద ఫైర్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే నరేంద్ర, అంటే పేద మధ్యతరగతి విషయంలో గతంతో పోలిస్తే ఈసారి ఈ బడ్జెట్ ఎలా ఉంది అనుకోవాలి? వాస్తవానికి ఎలక్షన్స్ ఢిల్లీలో ఉన్నాయి కాబట్టి ఢిల్లీ మీద కొంత ఇంపాక్ట్, ఎందుకంటే ఉద్యోగుల విషయంలో ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడ కొన్ని రాష్ట్రాల మీద కొంత కనక వర్షం కురిపించినట్టుగానే మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా బాగా హైలైట్గా చెప్పాలంటే 12 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయీస్కు ఈ ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అనేది దాదాపు దేశంలో లక్షలాది మందికి ఉపయోగపడేది కాబట్టి అట్లాంటివి తీసుకొచ్చారు. కొంత రైతులకు మేలు చేసే కార్యక్రమం తీసుకొచ్చారు. మిగతా ఉద్యోగులకు కానీ, అదేవిధంగా కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల విషయంలో కానీ, కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ తగ్గే విషయంలో కానీ కొంత మేలు రకంగా ఉందని కొంత ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల విషయంలో ఎందుకు, ముఖ్యంగా సౌత్ విషయంలో ఎందుకు సీతక్కను చూపిస్తోంది అన్నటువంటి ప్రస్తావన కూడా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ చెప్పాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ అలియన్స్ గా బీజేపీ ప్రభుత్వం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో. అక్కడ కూడా ఎందుకు ఇలాంటి, ఎందుకంటే అక్కడ మన విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడుకున్నారు, ఇట్లాంటివన్నీ ఏమైనాయి అనేటువంటి గొంతు ఎత్తే పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకు ఈ 2 తెలుగు రాష్ట్రాల మీద ఇలాంటి సీతకన్ను చూపించింది కేంద్ర ప్రభుత్వం? ఎప్పటికీ నార్త్ వైపే ఎందుకు చూస్తున్నారు? రైల్వే ప్రాజెక్టుల విషయంలో కానీ, పెద్ద ప్రాజెక్టులు నెలకొల్పే విషయంలో అధిక మొత్తంలో బడ్జెట్ వాళ్ళ వైపే వెళ్తోంది అనే ఒక ప్రస్తావన అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ నరేందర్.